Avira Women's Day special offer 50% off on IUI IVF valid till 8th March. నిజాయితీగా పని చేయాలనుకుంటే బదిలీ చేసే రాష్ట్రం బదిలీ చేసే అధికార పార్టీ ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్లోనే. నిజాయితీగా పని చేయాలన్నా నిజాయితీకి మారుపేరుగా నిలబడాలన్నా మాకు వద్దు మేము చెప్పినట్టే వినాలి, మేము చెప్పినట్టే నడుచుకోవాలని చెప్పే పార్టీ వైసీపీ పార్టీ. భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తూ ఉంది. తిరుపతి ఎస్పీగా దాదాపు 20 రోజుల ముందు తిరుపతికి వచ్చినటువంటి ఎస్పీ గారిని, ఒక మహిళని మీరు ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు? అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్ళకి లోబడి మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులు, మీ నాయకులు ఒత్తిడికి లోబడి ఈరోజు ముఖ్యమంత్రి మహిళా ఎస్పీని ట్రాన్స్ఫర్ చేసి ఈరోజు మహిళల పట్ల అగౌరవంగా వ్యవహరించారు. ఇది మంచిది కాదు. వెంటనే ట్రాన్స్ఫర్ చేసినటువంటి ఎస్పీ గారిని తిరిగి తిరుపతి పుణ్యక్షేత్రానికి నియమించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉంది. ఏం తమాషా అనుకుంటున్నారా? పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతిని, తులసివనం లాంటి తిరుపతిని, తులసివనం అంటారు తిరుపతిని. ఈరోజు మీ అధికార పార్టీ నాయకులు తిరుపతి తులసివనాన్ని గంజాయి వనం చేశారు. తిరుపతి తులసివనాన్ని గంజాయి వనం చేశారు. దాంట్లో నీ అధికార పార్టీ, నీ పార్టీకి సంబంధించిన నాయకులకి పాత్ర ఉంది. బాధ్యతలు స్వీకరించినటువంటి ఎస్పీ గారు దగ్గర పూర్తి నివేదిక ఉంది. దాని మీద ఎక్కడ కేసు నమోదు చేస్తారో, ఎక్కడ తమ నాయకులు అరెస్ట్ అవుతారో, ఎక్కడ తమ నాయకులు అరెస్ట్ అయితే, గంజాయి కేసులో అరెస్ట్ అయితే అధికార పార్టీ పరువు పోతుంది, అధికార పార్టీకి ఉన్నటువంటి పలుకుబడి పోతుంది. రాబో ఎన్నికల్లో అధికార పార్టీ నాయకుల్ని తిరుపతి ప్రజలు చీదరించుకుంటారని చెప్పి భయంతోనే ఎస్పీ గారిని ట్రాన్స్ఫర్ చేశారని చెప్పి తిరుపతి ప్రజలందరూ అనుకుంటున్నారు. మిత్రులారా, ఇది మంచిది కాదు. నిజాయితీగా పనిచేస్తున్న అధికారుల్ని మీరు ఇలా బలిపశువులు చేస్తారని చెప్పి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తూ ఉంది. ఇప్పటికే మీ మాటలు విని తిరుపతి ఉప ఎన్నికల్లో దొంగ ఓటర్లని నమోదు కార్యక్రమంలో సహాయ సహకారాలని అందించినటువంటి అధికారుల పరిస్థితి ఏమైందో ఈరోజు మీ అందరికీ తెలుసు. ఐఏఎస్ అధికారి, ఆ రోజు తిరుపతి కమిషనర్గా ఉన్నట్టు ఐఏఎస్ అధికారి గిరీశం గారి పరిస్థితి సస్పెండ్ అవ్వడం జరిగింది. కేసు నమోదు చేసినప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి పోలీస్ అధికారులు ఏ విధంగా సస్పెండ్ అయ్యారో తిరుపతి ప్రజలకు తెలుసు. మీరు చేస్తున్నటువంటి అవినీతి అరాచకాలని అరికట్టాలని టీడీఆర్ బాండ్స్ విషయంలో కానీ ఇసుక విషయంలో కానీ అక్రమంగా కేసులు బనాయించి వారి మీద రౌడీ షీట్లు ఓపెన్ చేయాలని చెప్పి మీ అధికార పార్టీ నాయకులు భావించిన దానికి వ్యతిరేకంగా ప్రజల పక్షాన నిలబడిన దానికి, ప్రతిపక్ష పక్షాన కాదు, దయచేసి ముఖ్యమంత్రి గారు గుర్తు తెచ్చుకోండి. ప్రజల పక్షాన నిలబడి ప్రజల కోసం పనిచేసే అధికారుల్ని ఏ విధంగా మీరు బదిలీ చేస్తారు? నిజాయితీకి బహుమానం బదిలీనా అని చెప్పి భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తూ ఉంది. ఇండియన్ పోలీస్ సర్వీస్ ఆంధ్రాలో మీ పొలిటికల్ సర్వీస్గా మార్చింది కాకుండా, ఇండియన్ పోలీస్ సర్వీస్ని ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ సర్వీస్గా మార్చింది కాకుండా, ఈరోజు ఎన్నికలు సమీపిస్తున్న వేళల్లో నిష్పక్షపాతంగా ఉన్నటువంటి అధికారుల్ని బలిపశువులను చేస్తారని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తోంది. సిగ్గులేని ప్రభుత్వం. రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ హైకోర్టు మెట్లెక్కడం జరిగింది. చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మెట్లెక్కడం జరిగింది. అసలు కోర్టుకు తిరిగే ముఖ్యమంత్రే ఈ రాష్ట్రంలో ఉంటే ప్రజలకు ఏ విధంగా న్యాయం జరుగుతుంది చెప్పండి? బెయిల్ మీద బయట ఉన్నటువంటి ముఖ్యమంత్రి పరిపాలన ఇలాగే ఉంటుంది. దీనికన్నా ఎక్కువ మనం ప్రజలు ఆశించలేము. బెయిల్ మీద ఉన్నటువంటి ముఖ్యమంత్రి పరిపాలన ఈ విధంగానే ఉంటుంది.
ఏందండి ఈరోజు తిరుపతిలో జరుగుతుంటే అన్యాయాలు, ప్రతి చోట గంజాయి దొరుకుతుంది. దాని మీద మేము ఎస్పీ గారి దృష్టికి కూడా మేము మాట్లాడితే రాబో రోజుల్లో దాని మీద చర్యలు తీసుకుంటామని చెప్పారు వారు. దానికి భయపడి, ఎందుకంటే అధికార పార్టీ నాయకులు దీంట్లో కుమ్మక్కి ఉన్నారు. ఈ పేర్లు బయటపడి వాళ్ళు అరెస్ట్ అయితే ఖచ్చితంగా అధికార పార్టీకి చెడ్డ పేరు వస్తుంది. రాబో రోజుల్లో మేము ఏ విధంగా గెలవాలని చెప్పి తిరుపతి మీద కన్నేసినటువంటి నాయకులు కానీ, చిత్తూరు జిల్లా మీద కన్నేసిన నాయకులు కానీ దీన్ని ప్రభావం పడుతుంది అని చెప్పి భయపడి ఎస్పీ గారిని బదిలీ చేస్తారని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఉంది. వెంటనే తిరిగి మీ ఆదేశాలని రద్దుపరచాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. దొంగ ఓట్లు విషయంలో కూడా పూర్తి నివేదిక ఇచ్చేదానికి ఎస్పీ గారు నివేదిక తెప్పించుకున్నారని, ఆ నివేదికలో ఇప్పటికే దాదాపు 3 అధికారులు సస్పెండ్ అయ్యారు. వారు కాకుండా ఇంకా అదనంగా సస్పెండ్ అవుతారని చెప్పి, ఎందుకంటే నిష్పక్షపాతంగా ఇన్ని రోజులు విచారణ జరగలే ఇక్కడ. ఇప్పుడు ఈ అధికారం వచ్చిన తర్వాత విచారణ జరిపిస్తున్నారని చెప్పి భయపడి చాలామంది బలైపోతామని చెప్పి భయపడి పాపము మహిళా ఎస్పీని బలి చేశారని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తాం. నిజాయితీగా పనిచేసే అధికారులకు చోటు లేదు. అవమానాల బహుమానాలతో బదిలీల వేటు వేస్తూ వాళ్ళ యొక్క ఆత్మస్థైర్యాన్ని ప్రశ్నించే విధంగా, తగ్గించే విధంగా ఇక్కడి నేతలు వ్యవహరిస్తున్నారు. కేవలం 3 వారాల క్రితం ఇక్కడ జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టినటువంటి మల్లికా గార్గ్ గారిని ఏ కారణాల చేత బదిలీ చేశారో ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ముక్కుసూటిగా వ్యవహరిస్తే మీకు అనుకూలంగా లేకపోతే ఇక్కడ పనిచేయడానికి అర్హత లేదా అని భారతీయ జనతా పార్టీ వాళ్ళ ప్రశ్నిస్తుంది. రాజులు రాజ్యాలు ఆ కాలం చెల్లిపోయినా ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ నేతలు, ముఖ్యంగా తిరుపతి ప్రజాప్రతినిధి, ఇంకొంతమంది వైసీపీ ఎమ్మెల్యేలు తాము అనుకున్నదే జరగాలి, తాము కోరుకున్నదే జరగాలనేటువంటి ఒక రాచరికపు పాలనను తలపించే విధంగా అధికారులందరినీ కూడా చట్టాన్ని చట్టుబండలు చేసి అధికారులను అవహేళన చేస్తూ ఇవాళ అవమానిస్తూ వెనక్కి పంపిస్తున్నారు. అనేక మంది పోలీసు అధికారుల్లో ఇవాళ నైరాశ్యత నెలకొనింది. ఎవరైతే మీకు సత్కారాలు సన్మానాలు చేస్తారో వాళ్ళు మాత్రమే పనిచేయాలని ఇవాళ ఐపీఎస్ అధికారులు కానీ, ఐఏఎస్ అధికారులు కానీ తమలో తాము మదనపడి ఆవేదన చెందుతున్నారు. సూటిగా, నిక్కచ్చిగా, నిజాయితీగా, సమర్థవంతంగా పనిచేసే అధికారులకు బాసటగా ఇవాళ భారతీయ జనతా పార్టీ నిలబడబోతోంది.